ఆల్ మనకి జాగ్రఫీ మరియు జీకే కవర్ అయ్యేలా భారత్ మరియు వాటి యొక్క సరిహద్దు దేశాలతో మనకి టాపిక్ ఉందండి. ఇది ఏపీ టెట్ అండ్ డిఎస్సి మరియు అలాగే ఆల్ కాంపిటేటివ్ చదివే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చాలా సులభంగా అర్థమయ్యేలా ట్రిక్స్ రూపంలో ఈ కోడింగ్ అనేది మీకు అందించబడుతుంది. ఒకసారి చూస్తారని కోరుకుంటున్నాను. భారత్ దాని యొక్క సరిహద్దు దేశాలు చూసుకుంటే భారత్ మొత్తం 9 దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. అయితే 7 దేశాలు అనేవి రాష్ట్రాలతోనూ అలాగే 2 దేశాలు అనేది భూ సరిహద్దును అనమాట. ఇక్కడ ఏంటంటే 2 దేశాలు శ్రీలంక, మాల్దీవులు వంటి జలభాగాలతో మాత్రమే ఇవి పంచుకుంటున్నాయి అనమాట. మిగతా 7 దేశాలు అనేవి రాష్ట్రాలతో పంచుకుంటున్నాయి. ఇక్కడ దాన్ని కోడ్ పరంగా చూసుకుంటే నా ఎంబీబీఎస్ ఎంపీసీ అనమాట. నా ఎంబీబీఎస్ ఎంపీసీ అనమాట. ఇక్కడ ఎన్ అంటే నేపాల్ అనమాట. ఇక్కడ ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్ అనమాట 106 కిలోమీటర్లు. అలాగే ఎం అంటే మయన్మార్ 1634 కిలోమీటర్లు. అలాగే బి అంటే బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్లు ఎక్కువ అనమాట. భారతదేశం ఏ దేశం ఎక్కువగా పంచుకుంటుందంటే బంగ్లాదేశ్ అనమాట. అలాగే ఇక్కడ బి అంటే భూటాన్ 578 కిలోమీటర్లు. ఎస్ అంటే శ్రీలంక. ఎం అంటే మాల్దీవులు. అలాగే పి అంటే పాకిస్తాన్ 3310 కిలోమీటర్లు. ఇక్కడ సి అంటే చైనా అనమాట 4057 కిలోమీటర్లు. అలాగే ఎన్ అంటే నేపాల్. నెక్స్ట్ అలాగే చూసుకుంటే బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ముఖ్యంగా మనకు 5 ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి మేఘాలయ, త్రిపుర, పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరాం అనమాట. దీన్ని మనం కోడ్ రూపంలో చూడాలంటే బంగ్లాలో ఉన్న మేఘన త్రివేణులు కలిసి పశ్చిమ అస్సాంలో ఉన్న మీనను కలిశారు. ఇక్కడ బంగ్లా అంటే బంగ్లాదేశ్, మేఘన్ అంటే మేఘాలయ, త్రివేణిలో త్రి అంటే ఇక్కడ త్రిపుర, పశ్చిమ అంటే పశ్చిమ బెంగాల్, అస్సాం అంటే అస్సాం. ఇక్కడ మీనా అంటే మీనాలో మీ అంటే మిజోరాం అనమాట. అలాగే చైనాతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు ఎన్నంటే 5 అనమాట. అవి ఏంటంటే లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్. అలాగే దీన్ని కోడ్ రూపంలో చూసుకుంటే చైనాలో దొరికే లడ్డు కోసం అరుణ్ హిమ సిరిని ఉత్కట్టంగా కొట్టారనమాట. అయితే ఇక్కడ చైనా అంటే చైనా దేశం, లడ్డు అంటే ఇక్కడ లడఖ్, అరుణ్ అంటే అరుణాచల్ ప్రదేశ్, హిమ అంటే హిమాచల్ ప్రదేశ్, సిరి అంటే సిక్కిం. ఇందులో సిరిలో సి అంటే సిక్కిం. అలాగే ఉత్కట్టంగా అంటే ఇక్కడ ఉత్తరాఖండ్ అని అర్థం అనమాట. నెక్స్ట్ అలాగే భూటాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్నంటే 4 అని మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే 1 అస్సాం, 2 సిక్కిం, 3 పశ్చిమ బెంగాల్, 4 అరుణాచల్ ప్రదేశ్ అనమాట. అయితే దీన్ని కోడ్ రూపంలో చూసుకుంటే భూటాన్లో ఉన్న ఆశా సిరి అరుణపై బెంగ పెట్టుకున్నారు. ఇక్కడ భూటాన్ అంటే భూటాన్ దేశం. అలాగే ఇక్కడ ఆశా అంటే అస్సాం. అలాగే సిరిలో సి అంటే సిక్కిం. ఇక్కడ అరుణ్ అంటే అరుణాచల్ ప్రదేశ్. బెంగ అంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్ అర్థం అనమాట. నెక్స్ట్ అలాగే మయన్మార్తో 4 రాష్ట్రాలు అనేవి ఇక్కడ భూ సరిహద్దును పంచుకుంటున్నాయి. అవి ఏంటంటే ఒకసారి మణిపూరు, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ అనమాట. అయితే దీన్ని కోడ్ రూపంలో చూసుకుంటే ఇక్కడ మయన్మార్లో దొరికే మనీ కోసం మీనా అరుణ్తో కలిసి వెళ్ళింది. ఇక్కడ మయన్మార్ అంటే మయన్మార్ దేశం. ఇక్కడ మనీ అంటే మణిపూరు. అలాగే ఇక్కడ మీనాలో మీ అంటే మిజోరాం, నా అంటే నాగాలాండ్. అలాగే ఇక్కడ అరుణ్ అంటే అరుణాచల్ ప్రదేశ్ అనమాట. నెక్స్ట్ అలాగే నేపాల్ అనేది 5 రాష్ట్రాలతో పంచుకుంటుంది. అవి ఏంటంటే 1 సిక్కిం, 2 ఉత్తరప్రదేశ్, 3 బీహార్, 4 బెంగాల్, 5 ఉత్తరాఖండ్ అనమాట. అయితే దీనికి కోడ్ ఏంటంటే నేపాల్ వెళ్ళిన సుబ్బు అందంగా మారింది. ఇక్కడ ఎస్ అంటే సిక్కిము. అలాగే ఇక్కడ చూసుకుంటే యు అంటే ఉత్తరప్రదేశ్, బి అంటే బీహార్, బి అంటే బెంగాల్. అలాగే ఇక్కడ యు అంటే ఉత్తరాఖండ్ అనమాట. అలాగే ఇక్కడ పాకిస్తాన్తో 5 రాష్ట్రాలు అనేవి సరిహద్దును పంచుకుంటున్నాయి. 1 రాజస్థాన్, 2 జమ్మూ కాశ్మీర్, 3 పంజాబ్, 4 లడఖ్, 5 గుజరాత్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనం ముఖ్యంగా ఇక్కడ రాజా జాబ్ కోసం పాకులో గులాబీలు అమ్మాడనమాట. రాజా జాబ్ కోసం
పాక్లో గులాబీలు అమ్మాడు. ఇక్కడ రాజాలో రా అంటే రాజస్థాన్, ఇక్కడ జా అంటే జమ్మూ కాశ్మీర్, జాబ్ అంటే పంజాబు, అలాగే ఇక్కడ పాకిస్తాన్ అనేది ఆ యొక్క దేశం అనమాట. ఇక్కడ గులాబీల్లో గు అంటే గుజరాత్, లా అంటే లడక్ అనమాట. లా అంటే లడక్, గు అంటే గుజరాత్ అనమాట. ఓకే, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో ఒకే ఒక్క కేంద్రపాలిత ప్రాంతం మాత్రమే పంచుకుంటుంది భూ సరిహద్దుని, అది లడక్ అనమాట. చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి పేరు పేరున ధన్యవాదములు. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ టాపిక్ అనేది మీకు కష్టంగా ఉంటుందో ఆ టాపిక్ అనేది నేము అలాగే మా కామెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలా కోడింగ్ రూపంలో ప్రతి క్లాస్ అనేది అందించబడుతుంది.